హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈరోజు మార్నింగ్ కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టిన ప్రాబ్లం ఇది. ఇఫ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఆర్ ద జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్, అంటే ఒక క్యూబిక్ పాలినామియల్, తెలుగులో చెప్పాలంటే ఘన బహుపది ఇచ్చి ఆ ఘన బహుపది యొక్క శూన్యాలు ఒక క్యూబాయిడ్కి అంటే దీర్ఘఘనానికి డైమెన్షన్స్ అంటే కొలతలు అయితే దాని టోటల్ సర్ఫేస్ ఏరియా సంపూర్ణ ఉపరితల వైశాల్యం ఏంటి అని అడిగారు. కంప్లీట్గా కాంట్రాస్ట్గా ఉండే ప్రాబ్లం, పాలినామియల్స్కి మెన్సురేషన్లో ఉండేదానికి లింక్ చేస్తూ చేయబడిన ప్రాబ్లం ఇది. నిజంగా చాలా బ్యూటిఫుల్ ప్రాబ్లం ఇది. యాక్చువల్గా మీరు అర్థం చేసుకోవాలనుకుంటే ఒక క్యూబాయిడ్ ఇమాజిన్ చేసుకుంటే మనం జనరల్గా లెంత్ బ్రెడ్త్ హైట్ అని కదా మనం జనరల్గా తీసుకునేది. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఒక క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్కి ఖచ్చితంగా ఆల్ఫా బీటా గామా అనేవి జీరోస్ లాగా కన్సిడర్ చేస్తే వాళ్ళు ఈ జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్, ఈ బహుపది యొక్క శూన్యాలు ఈ దీర్ఘఘనానికి కొలతలు అవుతాయంటున్నారు. అంటే లెంత్ ప్లేస్లో ఆల్ఫా తీసుకుందాం, బ్రెడ్త్ ప్లేస్లో బీటా తీసుకుందాం, హైట్ ప్లేస్లో గామా తీసుకుందాం. సో ఇలా ఇచ్చి వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా, ఇక్కడ దాదాపుగా ఈ ప్రాబ్లం కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టిన చేసిన కొద్ది మందిలో ఒకరో ఇద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ కరెక్ట్గానే ఈ ప్రాబ్లమ్ని గెస్ చేశారు, సాల్వ్ చేశారు. ఆన్సర్ 24 అని చెప్పారు. బట్ ఎగ్జాక్ట్గా మీనింగ్ కూడా తెలియాలి కాబట్టి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది. సో ఇప్పుడు మనకందరికీ తెలిసిందే టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా వచ్చేసి 2 ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్ రాస్తాం జనరల్గా ఫార్ములా. బట్ ఇక్కడ ఎల్బిహెచ్ ప్లస్లో ఆల్ఫా బీటా గామా ఉన్నాయి కాబట్టి ఎల్బి ఆల్ఫా బీటా, బిహెచ్ బీటా గామా, ఎల్బి బిహెచ్ ఎల్హెచ్ ఆల్ఫా గామా, ఇదే కదా టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు ఈ పర్టికులర్ థింగ్ అబ్జర్వ్ చేస్తే ఆల్ఫా బీటా గామా అనేవి జీరోస్ అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. అండ్ దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ దిస్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఈ పాలినామియల్కి జీరోస్ కనుక్కొని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయాలనుకుంటారు. అదంతా ఏమీ అవసరం లేదు. క్యూబిక్ పాలినామియల్కి మీరు ఇది రీకాల్ చేసుకోగలిగితే చాలు. జాగ్రత్త చూడండి, సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ టేకెన్ టు అట్ అ టైం. ఇది వచ్చేసి మైనస్ బి బై అవుతుంది, ఇది వచ్చేసి సి బై ఏ అవుతుంది, ఇది వచ్చేసి మైనస్ డి బై ఏ అవుతుంది. ఇది క్యూబిక్ పాలినామియల్కి. అదే క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుంటే సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై ఏ అని ఆల్రెడీ మీరు 10th క్లాస్లో కూడా టెక్స్ట్ బుక్లో విని ఉంటారు. ఇది కూడా 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది, కాకపోతే ఎక్కువగా మంది పట్టించుకోరు దీన్ని. సో దీన్ని బేస్ చేసుకుని ఇచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తే ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 2 ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అని వచ్చింది కదా. సో ఈ పర్టికులర్ దాంట్లో ఈ వాల్యూ మీరు ఇక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే వాట్ ఈస్ ది సి బై ఏ, ఇక్కడ ఏ ఏమవుతుంది, A1 అవుతుంది, బి వచ్చేసి -6 అవుతుంది, సి వచ్చేసి 12 అవుతుంది, డి వచ్చేసి -9 అవుతుంది. సో సి బై ఏ ఎంత అవుతుంది మనకి 12/1 అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 12. సో టోటల్ సర్ఫేస్ ఏరియా 2 into 12 విచ్ ఈస్ నథింగ్ బట్ 24 స్క్వేర్ యూనిట్స్ అని రాసుకుని చాలు. ఎంత బ్యూటిఫుల్గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ చూడండి. మీరు జీరోస్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ ప్రాబ్లం మీరు ఐడెంటిఫై చేయాల్సింది లేకపోతే అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పాలినామియల్స్ని సర్ఫేస్ ఏరియాస్ని లింక్ చేస్తూ అడిగిన క్వశ్చన్ ఇది. మీరు 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ కనుక నిజంగా మీరు అబ్జర్వ్ చేస్తే, లేదంటే ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్న టీచర్స్ కనుక ఎవరైనా మీలో ఉంటే, మీరు అకాడమిక్ స్టాండర్డ్స్ అని మీరు ఉంటారు, ప్రాబ్లమ్ సాల్వింగ్, కనెక్షన్స్, రిప్రజెంటేషన్, విజువలైజేషన్, ఇలా. సో కనెక్షన్స్ అని ఒక పర్టికులర్ థింగ్ ఉంది మనకి. క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఒక చాప్టర్ని ఇంకొక చాప్టర్తో కనెక్ట్ చేసి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. దాన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలని స్టూడెంట్స్కే చెప్తాం. అలాంటి స్టూడెంట్స్కి టీచ్ చేయాల్సిన టీచర్ని సెలెక్ట్ చేసే ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. నేను చెప్పింది ఎంటైర్ థింగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలా 2-3 చాప్టర్స్ కనెక్ట్ చేసుకుంటూ ఫ్రేమ్ అయ్యే క్వశ్చన్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఏ చాప్టర్లో ఇన్ఫర్మేషన్ మనకి సరిగ్గా తెలియకపోయినా మనం ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయలేము. ఇప్పుడు ఇదే క్వశ్చన్లో టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగారు కదా, ఒకవేళ వాల్యూమ్ అడిగితే, వాల్యూమ్ అంటే మనకు తెలుసు కదా ఎల్బిహెచ్. ఇక్కడ ఎల్బిహెచ్ ఏంటి, ఆల్ఫా బీటా గామా. ఆల్ఫా బీటా గామా ఒక్కసారి ఇక్కడికి రండి, మైనస్ డి బై ఏ విచ్ ఇస్ నథింగ్ బట్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా కదా. మైనస్ డి బై ఏ అంటే మైనస్ ఆఫ్ -9/1 విచ్ ఈస్ నథింగ్ బట్ 9. సో ఇక్కడ వాల్యూమ్ 9, ఇక్కడ
మేబీ మీరు ఇలా ఆలోచించకండి, అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత వచ్చింది, వాల్యూమ్ ఎంత వచ్చింది, ఎట్లా పాసిబుల్. ఇక్కడ మనకి మరీ డీప్గా వెళ్ళి ఇవి రియల్ వాల్యూసా కాంప్లెక్స్ వాల్యూసా ఇలా కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. బట్ ఈ కనెక్టింగ్ కాన్సెప్ట్స్ని కరెక్ట్గా వాడుకుంటూ ఆన్సర్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతున్నామా లేదా అని మాత్రమే మనం ఆలోచించాలి. మళ్ళీ లోపలికి వెళ్ళి దీని సైట్స్ ఎలా ఉంటాయి, అవి ఎక్కడి నుంచి వచ్చాయి అనేది మనకి ఇక్కడ అన్నెసెసరీ, అది మీరు ఐడెంటిఫై చేయగలగాలి. సో అలాగే ఇక్కడ క్యూబాయిడ్ కాకుండా ఒకవేళ ఒక రెక్టాంగిల్ ఇచ్చి అలాగే p of x ఈక్వల్ టు x² - 7x + 10 ఇలా ఇచ్చారనుకోండి, రెక్టాంగిల్ ఇచ్చి వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ రెక్టాంగిల్ అంటే సింపుల్గా ఇది ఆల్ఫా ఇది బీటా అనుకుందాం. అంటే సేమ్ ఇక్కడ క్యూబిక్ పాలినామియల్ కాబట్టి 3 డైమెన్షన్స్ కాబట్టి క్యూబాయిడ్ రాశాను. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి 2 జీరోస్ ఉంటాయి, అదే 2 డైమెన్షన్స్ లాగా తీసుకొని ఒక రెక్టాంగిల్ రాస్తున్నాను. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ రెక్టాంగిల్ అంటే L × B లేదా ఆల్ఫా × బీటా కదా. ఆల్ఫా × బీటా ఏమవుతుంది క్లియర్గా తెలుస్తుంది, ఏరియా వచ్చేసి 10 అవుతుంది. అదే పెరిమీటర్ అడిగారు అనుకోండి, పెరిమీటర్ ఇస్ 2 of L + B కదా, విచ్ ఈస్ నథింగ్ బట్ 2 of ఆల్ఫా + బీటానే కదా. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 2 of వాట్ ఈస్ ఆల్ఫా + బీటా, సింపుల్గా 7 అయింది, విచ్ ఈస్ నథింగ్ బట్ 14. అంటే ఏరియా 10 అయింది, ఇది వచ్చేసి 14 అయింది. సో ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ని డిఫరెంట్ చాప్టర్స్ నుంచి పిక్ చేసుకొని వాటిని కనెక్ట్ చేసుకుంటూ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది డిఎస్సిలో. ఇలాంటి క్వశ్చన్స్ మీకు డెఫినెట్గా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. రెగ్యులర్గా మొనాటిగా మనం టెక్స్ట్ బుక్లో చేస్తుండే ప్రాబ్లమ్స్ చూసి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకేసారి 2-3 చాప్టర్స్లో ఉండే కాన్సెప్ట్స్ మనకి యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా చేయండి. హోప్ మీకు క్లియర్గా అర్థమైంది. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టేక్ కేర్. మీ హర గోపాల్.